ఇయర్ స్టార్టింగ్ లో వచ్చే బిగ్గెస్ట్ ఫెస్టివల్ మన అందరికి సంక్రాంతి. ఈ టైంలో అందరూ కూడా ఏదో ఒక ప్రొడక్ట్ కొనాలైతే చూస్తుంటారు. బయట కూడా ఆఫర్స్ ఎక్కువ పెడుతూ ఉంటారు. ఆన్లైన్ లో కూడా ఇప్పుడు మనకి ఆఫర్స్ అయితే వస్తాయి. ఈ టైంలో మీరు ఏ ప్రొడక్ట్ కొనాలనుకున్నా మీ దగ్గర అమౌంట్ తక్కువ ఉంటే కనుక మీకు బాగా యూజ్ అయ్యేది బజాజ్ ఈఎంఐ కార్డ్. బజాజ్ ఈఎంఐ కార్డ్కి మీకు 0% ఇంట్రెస్ట్ తోనే మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అనేవి ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు. దీంట్లో మనకి అప్ టు 3 lakhs వరకు క్రెడిట్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీ ఎలిజిబిలిటీ బట్టి. అంటే మీరు జాబ్ చేస్తున్నా చేయకపోయినా మీకు ఇన్కమ్ ప్రూఫ్ అంటే ఏం సంబంధం లేదు. మీ సిబిల్ స్కోర్ బాగుంటే దాన్ని బేస్ చేసుకుని అప్ టు 3 lakhs వరకు క్రెడిట్ లిమిట్ వస్తుంది. దాంతో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అనేవి ఈఎంఐ రూపంలో కొనుక్కోవచ్చు. అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి కవర్ అవుతున్నాయి. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఏసీ, మొబైల్స్ కానీ లేదా స్మార్ట్ వాచెస్ కానీ ఏవైనా సరే కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. ఇంకా ఆన్లైన్లో చూసుకుంటే మనకి అమెజాన్లో వర్క్ అవుతుంది. ఫ్లిప్కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, మేక్ మై ట్రిప్, హోమ్ టౌన్ ఇవన్నీ కూడా వాళ్ళ పార్ట్నర్స్. దాంట్లో మీ యొక్క కార్డ్ని యూజ్ చేసుకుని కొనుక్కోవచ్చు. దీన్ని ఎక్కడ యూజ్ చేయాలి, దీని లిమిట్ ఎక్కడ చెక్ చేయాలి అవన్నీ కూడా వీడియో మధ్యలోనే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఆఫ్లైన్లో తీసుకోవాలన్నా ఈ కార్డ్ని మీకు ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో ఆన్లైన్లో మీకు ఈజీగా తీసుకోవచ్చు. సో వీడియో ఫుల్గా చూసిన తర్వాతే ట్రై చేయండి. బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అప్లై చేయడం కోసం మీకు డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్ని చూపిస్తారు. ఈ కార్డ్ ఎలా వర్క్ అవుతుంది, ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయని. కింద మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు. మీకు ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఇట్ నౌ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత పేజ్లో మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మీకు డీటెయిల్స్ అని అడుగుతారు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాన్ కార్డ్ నెంబర్, పిన్ కోడ్, సిటీ. సో అవన్నీ ఫిల్ చేయాలి మీరు. సో అవన్నీ ఫిల్ చేసిన తర్వాత సాలరీ టైప్ అడుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ సాలరీ కానీ మీరు పెట్టుకోవచ్చు. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా పర్లేదు, సాలరీ అయినా పర్లేదు. మీకు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏం అడగరు. సో ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ప్లేస్లో మీకు కేవైసీ కోసం ఈ విధంగా అడుగుతుంది. డిజిలాకర్తో కేవైసీ చేసుకోమని. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు డిజిలాకర్ సంబంధించి మీకు ఆప్షన్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎవరైనా అకౌంట్ ఉంటే, లేని వాళ్ళు డైరెక్ట్గా మీరు ఆధార్ అని యూజర్ నేమ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆధార్ కార్డ్ నెంబర్, దానికి క్యాప్చా ఫిల్ చేసుకుంటే మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు డిజిలాకర్ యొక్క పర్మిషన్ అడుగుతుంది. సో పర్మిషన్ అలౌ చేసుకున్నట్టయితే మీకు అడుగుతుంది ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అని. ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత పేజ్లో మీకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని చూపిస్తారు. ఫోటో, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ కరెక్ట్గా ఉండేది చూసుకోండి. చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు రిలేషన్షిప్ డీటెయిల్స్ అని చెప్పి మదర్ కానీ ఫాదర్ కానీ నేమ్ అడుగుతారు. మదర్ అయితే మదర్ సెలెక్ట్ చేసుకుని మదర్ నేమ్ అయితే ఇవ్వండి. అలా ఫాదర్ అయితే ఫాదర్ నేమ్ అయితే ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీకు ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఇవ్వగలరని చూపిస్తారు. అంటే ఇది ఈఎంఐ కార్డ్ కాబట్టి దీంట్లో అప్ టు 3 lakhs వరకు క్రెడిట్ లిమిట్ అయితే వస్తుంది. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఎక్కువ వస్తుంది. లేదు అంటే ఇలా మీకు 1,35,000 నాకైతే వచ్చింది. మీకు 1,50,000 కానీ 2 lakhs కానీ 3 lakhs వరకు కూడా రావచ్చు. సో మీ ఎలిజిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ లేదు, మీ సిబిల్ స్కోర్ బాగోలేదు అనుకుంటే మాత్రం మీకు థ్యాంక్ యూ ఫర్ ఈ షోయింగ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి అమౌంట్ అయితే చూపించదు. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అని వచ్చినట్టయితే మీకు ఎలిజిబిలిటీ లేదు, మీకు ఈఎంఐ కార్డ్ అయితే రాదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ ఉండి ఈ విధంగా అమౌంట్ చూపిస్తే కనుక కింద మీరు ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇదే మెయిన్ పేజ్. ఇక్కడే మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీకు కార్డ్ కావాలంటే కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే బ్యాక్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు ఇక్కడ సమ్మరీ ఆప్షన్లో మీకు టోటల్ లోన్ లిమిట్ చూపిస్తుంది. నాకైతే 1,35,000 చూపించింది. అంటే నాకు వచ్చే లిమిట్ అది. మీకు మారిపోతుంది, మీ యొక్క ఎలిజిబిలిటీ బట్టి మీకు అమౌంట్ అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ నాకు వచ్చిన అమౌంట్ ఇది. అండ్ అంతేకాకుండా ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోన్ లిమిట్ అని మెన్షన్ చేస్తారు. అంటే మీరు ఫస్ట్ టైం ఎంతవరకు యూజ్ చేయగలరని మెన్షన్ చేశారు. అంటే మీరు ఫస్ట్ టైం ఏదైనా ప్రోడక్ట్ కొంటున్నారు ఈఎంఐలో ఈ కార్డ్ యూజ్ చేసుకొని, అప్పుడు ఎంతవరకు యూజ్ చేయగలరు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఫుల్ అమౌంట్ యూజ్ చేయకుండా వాళ్ళు లిమిట్ అయితే పెట్టుకున్నారు. నాకైతే 50,000 ఉంది. కొంతమందికి ఇలా కూడా ఉండదు. సో కొంతమందికి లిమిట్ ఇచ్చారు, కొంతమందికి లిమిట్ ఇవ్వలేదు. సో మీరు చూసుకోండి ఇక్కడ ఏమైనా ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోన్ లిమిట్ ఉందా లేదనేది. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. తర్వాత ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఉంది ఇక్కడ. ఇందులో మీకు వన్ టైం జాయినింగ్ ఫీజ్ అంటే ఒకసారి మాత్రమే పే చేస్తారు మనకి యొక్క ఈఎంఐ కార్డ్ తీసుకోవడం కోసం. అది కూడా మనకి ఏంటంటే 530 రూపీస్ మాత్రమే. ఏదైతే ఆన్లైన్ కన్వీనియంట్ ఫీజు ఉందో ఇది టోటల్గా రిమూవ్ చేసేసారు. ఇప్పుడైతే లేదు, మీరు అప్లై చేసినప్పుడు ఇదైతే ఉండదు. ఇది ఏంటంటే ఓల్డ్ ప్రాసెస్ కాబట్టి మీకు కార్డ్ ఫీజు 530 రూపీస్ చూపిస్తుంది ప్లస్ కన్వీనియంట్ ఫీజ్. ఇదైతే ఇప్పుడు లేదు. కేవలం మీరు ఇప్పుడు ఈ కార్డ్ తీసుకోవాలనుకుంటే 530 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది వన్ టైం జాయినింగ్ ఫీజు, ఒకసారి మాత్రమే పే చేస్తారు. మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ యాన్యువల్ ఛార్జెస్ కూడా ఏమీ లేవు. ఇన్ కేస్ మీరు ఈ కార్డ్ యూజ్ చేసుకుని 1 year లోపు ఏమీ కొనకపోతే కనుక ఈఎంఐ రూపంలో మీకు 117 రూపీస్ అనేది ఛార్జెస్ పడతాయి. అది మీకు ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో అదైతే ఇన్ కేస్ కార్డ్ యూజ్ చేయకపోతే, యూజ్ చేస్తే అది కూడా ఉండదు.
సో ఇక్కడ మీరు చూసుకోండి కన్వీనియంట్ ఫీజు ఎంత ఉంది, కార్డ్ ఫీజు ఉంది. కన్వీనియంట్ ఫీజు అయితే ఉండదు, ఓన్లీ 530 రూపీస్ చూపిస్తుంది. ఇది మీరు ఇప్పుడు ఎలా పే చేయాలో చూపిస్తాను. అందుకని ముందు కింద యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ కానీ యూజ్ లీడింగ్ పార్ట్నర్ స్టోర్స్ అని మెన్షన్ చేశారు చూడండి. ఇదేంటంటే ఇప్పుడు మీరు కార్డు తీసుకున్నది ఎక్కడెక్కడ యూజ్ చేయగలరు అనేది క్లియర్ మెన్షన్ చేస్తున్నారు. సో దాంట్లో ఇప్పుడు ఏంటంటే మనకి టోటల్గా 3 ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ది మనకి ఈఎంఐ నెట్వర్క్ పార్ట్నర్ స్టోర్స్ అని ఉంది. దీంట్లో ఏంటంటే మనకి బజాజ్ స్టోర్స్ అనేవి బయట ఉంటాయి. మనకి ఏ సిటీలో ఉన్నా మీకు బజాజ్ స్టోర్స్ అని ఉంటాయి చూడండి బయట. దాంట్లో ఏంటంటే మీకు అన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. దాంట్లోంచి మీరు ప్రొడక్ట్స్ అనేవి బై చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఏవైతే ఫర్నిచర్ షాప్స్ కానీ లేదు అంటే మనకి హోమ్ అప్లయన్సెస్ షాప్స్ కానీ ఉంటాయి బయట పెద్దవి, దాంట్లో కూడా సపరేట్గా ఒక కేటగిరీ ఉంటుంది బజాజ్ కార్డ్స్ యాక్సెప్టెడ్ అని, లేదంటే బజాజ్ కార్డ్స్ తీసుకోవడం కోసం. సో అక్కడికి వెళ్ళి మీరు బజాజ్ కార్డ్తో ఏమైనా కొనాలనుకుని చెప్తే వాళ్ళు మీ లిమిట్ చెక్ చేసుకుని అక్కడ మీకు ప్రొడక్ట్స్ కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు ప్రొడక్ట్స్ అనేవి బై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బజాజ్ మాల్ ఇదేంటంటే మనకి బజాజ్ ఫిన్సర్ యాప్ అనేది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. దాంట్లోంచి మీరు ఈ యొక్క ఈఎంఐ కార్డ్ని మేనేజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు దాంట్లో మనకి బజాజ్ మాల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. దాంట్లో మనకి అన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, సేమ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా. సో అక్కడ నుంచి మీరు కావాలంటే ఈ కార్డ్ యూజ్ చేసుకుని ప్రొడక్ట్స్ అనేవి బై చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంది. ఆ లాస్ట్గా మనకి లీడింగ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఇవేంటంటే మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, మేక్ మై ట్రిప్, యాత్ర, క్రోమా, రిలయన్స్ డిజిటల్ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. వీటిలో కూడా మీరు ఈ కార్డ్ యూజ్ చేసుకుని ప్రొడక్ట్స్ అనేవి బై చేసుకోవచ్చు. మీరు బై చేసేటప్పుడు అక్కడ అవైలబుల్ పేమెంట్ ఆప్షన్స్లో చూసుకోండి బజాజ్ ఈఎంఐ ఆప్షన్ ఉందా లేదనేది. అది కానీ చూపిస్తే మీరు ప్రొడక్ట్స్ అనేవి బై చేసుకోవచ్చు ఈ కార్డ్ యూజ్ చేసుకొని. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎక్కడ చేయాలంటే మనం ఈఎంఐ మనకి ఉన్నాయి కదా పార్ట్నర్ స్టోర్స్, బయట మీరు ఏవైతే బజాజ్ స్టోర్స్ ఉన్నాయో లేదు అంటే మీరు వెళ్ళే పెద్ద పెద్ద షాప్స్లో బజాజ్ సంబంధించి ఏవైతే పేమెంట్ ఆప్షన్స్ అడగండి. ఉంటే కనుక మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం మాత్రం మీరు ఖచ్చితంగా ఆఫ్లైన్లో మాత్రమే చేయాలి. లేదు అంటే బజాజ్ మాల్ ఉంది కదా దీంట్లో అయినా సరే మీరు ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కోవచ్చు. అండ్ సెకండ్ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే మీరు ఆఫ్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ కొని ఈఎంఐ పెట్టుకుంటే కనుక అది ఫస్ట్ ట్రాన్సాక్షన్ కింద కౌంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే కొంటున్నారో సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి మీరు కావాలంటే ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ని ఈఎంఐలో పెట్టుకొని ఈ ఈఎంఐ కార్డ్తో కొనుక్కోవచ్చు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మాత్రం ఆఫ్లైన్లో చేయాలి. మన సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి మీరు ఆన్లైన్, ఆఫ్లైన్ ఎక్కడైనా సరే చేసుకోవచ్చు. ఇది మెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మెయిన్ ఇక్కడ చూపిస్తాయి. మీరు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉండేది డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు దీన్ని మీరు ఓకే మీరు తీసుకోవాలనుకుంటే కనుక ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఏదైతే పేమెంట్ చేస్తున్నారో మీరు ఆఫ్లైన్లో తీసుకోవాలనుకున్న బయట కూడా ఇదే అమౌంట్ ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఛార్జ్ చేయొచ్చు వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేసినందుకు. అంత అవసరం లేకుండా మీరే చేసుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. సో ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీరు క్లిక్ చేసుకుంటే పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. యూపీఐ కానీ డెబిట్ కార్డ్ కానీ సెలెక్ట్ చేసుకోండి. సో పే నౌ మీద క్లిక్ చేసిన తర్వాత యూపీఐ యాప్స్ ఓపెన్ అవుతాయి, దాంట్లో సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు కార్డ్ డీటెయిల్స్ ఇష్యూడ్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ ఈ మ్యాండేట్ నాట్ రిజిస్టర్డ్ అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఈఎంఐ కార్డ్ కాబట్టి మీరు ఎవ్రీ మంత్ ఇన్కేస్ మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నారంటే అది ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. సో ఆ ఈఎంఐ ఏ బ్యాంక్లోంచి కట్ అవ్వాలనేది మీరు పర్మిషన్ అయితే ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యాక్టివేట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే సో నెక్స్ట్ పేజ్లో మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ ఈఎంఐ అనేది ఎవ్రీ మంత్ ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవ్వాలనేది ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. ప్రొసీడ్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ మ్యాండేట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా పర్మిషన్స్ వస్తే ఈ మ్యాండేట్ అమౌంట్, మ్యాక్సిమమ్, కలెక్షన్, ఫస్ట్ డేట్, లాస్ట్ డేట్ అవన్నీ చూపిస్తారు. సో చూసుకోండి, తర్వాత పర్మిషన్ రిక్వెస్ట్ సబ్మిట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ మ్యాండేట్ అప్రూవల్ అథెంటికేషన్ చెప్పి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఒక 10 సెకండ్స్లో ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ పేజ్కి అయిపోతారు. ఈ విధంగా అథెంటికేషన్ సక్సెస్ అనేది వస్తుంది. సో ఎలా వచ్చిందంటే మీకు ఈ మ్యాండేట్ అయితే సక్సెస్ అయిపోయినట్టే ఈ పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు కస్టమర్ నేమ్, బ్యాంక్ అవన్నీ కూడా. ఈ విధంగా రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్లో ఈ విధంగా యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లోన్ లిమిట్ అవన్నీ చూపిస్తారు, కార్డ్ నెంబర్. దీనికి సంబంధించి ఒక యాప్ అయితే ఉంది అవైలబుల్గా ప్లేస్టోర్లో. మీకు బజాజ్ ఫిన్సర్ లోన్స్ అండ్ యూపీఐ ఎఫ్డి అని చెప్పి ఈ విధంగా యాప్ అయితే ఉంటుంది చూడండి. సో దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్లోనే మీకు ఈఎంఐ నెట్వర్క్ కార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీ ఏదైతే మొబైల్ నెంబర్తో ఈ యొక్క ఈఎంఐ కార్డ్ తీసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మీకు బజాజ్ ఈఎంఐ కార్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా చూడండి ఇక్కడ. సో ఈ విధంగా ఉంటుంది. అక్కడ మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు మేనేజ్ కూడా చేసుకోవచ్చు. సో మళ్ళీ సపరేట్గా మీకు ఫిజికల్ కార్డ్ ఏమి ఇంటికి రాదు, అంతా వర్చువల్ కార్డే. మీరు బయట ఎప్పుడైనా ప్రొడక్ట్స్ కొనాలనుకున్నప్పుడు జస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ చెప్తే వాళ్ళు చెక్ చేసుకుంటారు మీ యొక్క బజాజ్ కార్డ్ లిమిట్ అనేది. సో అక్కడ నుంచి మీరు
మేనేజ్ చేసుకోవచ్చు అండ్ మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేవి ఈఎంఐ లోపల కొనుక్కోవచ్చు. సో ఓవరాల్గా ప్రాసెస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ ఆఫర్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.